వాళ్ళ ఈడీ ప్లస్ డైరెక్టర్స్ కిరణ్ గారు అలాగే వెంకట్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో ముందుగా కిరణ్ గారు, అసలు ఇప్పుడు నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్కి చాలామంది అప్లై చేసుకుంటున్నారు మన రెండు రాష్ట్రాల నుంచి కూడా. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు విద్యార్థులు? ముఖ్యంగా ఈ నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులు మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి రెండు యూనివర్సిటీస్లో, అంటే అక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవచ్చు, ఇక్కడ కాలేజ్ యూనివర్సిటీ అవచ్చు, ఏ కేటగిరీకి అంటే కన్వర్ కోట, అంటే ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉండేటటువంటి మొత్తం సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండే 50% ఆఫ్ సీట్స్ అంటాం. అక్కడ మనకి తెలంగాణలో కనుకైతే 2100 సీట్లు ఉంటాయండి ఏ కేటగిరీలో, అది ఆంధ్రాలో కనుకైతే 2600 సీట్లు ఉంటాయి. సో ఏ కేటగిరీకి ఆల్రెడీ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రేపేళ్ళలో మనకి ఆ లిస్ట్ కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ముఖ్యంగా బి కేటగిరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఇవ్వడం అయింది, అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. తెలంగాణకు మాత్రం బి కేటగిరీ నోటిఫికేషన్ ఇంకా మనకి 28వ తేదీ వరకు టైం ఉంది. అయితే కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కూడా మేము ఏం చెప్తాం అంటే, ఆల్రెడీ మమ్మల్ని సంప్రదించిన విద్యార్థులు అవ్వచ్చు లేదా కాలర్స్కి కానీ అందరికి కూడా ముఖ్యంగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత బి కేటగిరీ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటటువంటి విద్యార్థులు రేపు 28, 29, 30 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి బి కేటగిరీ కౌన్సిలింగ్ ఉంటుందండి. దానిలో బి కేటగిరీ సీట్స్లో అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉండేటటువంటి 35% ఆఫ్ సీట్స్ని మేనేజ్మెంట్ కోటాని, మిగిలిన 15% ఆఫ్ సీట్స్ని ఎన్ఆర్ఐ కోటాగా నిర్ణయించడం జరిగింది. ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల రూపాయల ఫీజు, అదే తెలంగాణలో కనుకైతే మనకు ఆల్మోస్ట్ 23,10,000 రూపాయలతో ఉంటుంది, అంటే అక్కడ 7 లక్షల రూపాయలు తేడా ఉంటుంది. అదేవిధంగా బి కేటగిరీ ఫీజు అక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 12,10,000 ఎంతో ఉంటుంది, తెలంగాణలో కనుకైతే 11,50,000 ఉంటుంది. రేపు బి కేటగిరీ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు వెరిఫికేషన్ కమ్ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా కూడా మేము చెప్పేది ఏంటంటే త్రూ ప్రాస్పెక్టస్ని క్షుణ్ణంగా చదువుకోండి. ఒకవేళ మనం అడ్మిషన్ తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంబీబీఎస్ కని వెళ్ళాం, లేదు ఉన్నటువంటి సీట్స్లో బీడీఎస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, లేదా మనం అనుకున్న టాప్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఒరిజినల్స్ ఇవ్వడానికి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకోవాలి. దాని యూనివర్సిటీ కమిటీ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 10% ఆఫ్ ఫీజు డిడక్షన్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత కనుక ఏదైనా డ్రాప్ అయితే మొత్తం ఆ యొక్క బ్యాలెన్స్ 5 years ఫీజు కట్టేసి డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బి కేటగిరీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటటువంటి విద్యార్థులు కానీ మనకు ఉండేటటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ముందు ఒక పెన్ పేపర్ పెట్టుకొని రాసుకొని మనం ఏ కాలేజీలో సీట్ తీసుకోవాలనుకుంటున్నాం, దీని తర్వాత నెక్స్ట్ మనకు ఉండేటటువంటి ఆప్షన్ ఏంటి, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీ రాకపోతే తెలంగాణలో బి కేటగిరీ, ఎందుకంటే ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ అక్కడ కామన్గా అప్లై చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఫస్ట్ అక్కడ ఉండేటటువంటి మనకి సుమారు 730 సీట్లు అక్కడ, 720 సీట్లు ఇక్కడ, ఆల్మోస్ట్ 1400 నుంచి 1500. కాబట్టి ఫస్ట్ 700 అక్కడ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 700 ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవటమా, లేదు ఇక్కడ కాకపోతే ఆల్ ఇండియాలో ఉండేటటువంటి మొత్తం డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు కామన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయింది కాబట్టి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకొని విద్యార్థులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి మొత్తం ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్లో సుమారు 5,200 సీట్లు ఉంటే వాటి ఫీజు 9 లక్షల నుంచి మొదలవుతుంది. అక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయనటువంటి సీట్స్ అన్నీ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో పెడతారు. దానికి సంబంధించి ఫీ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీకు mcc.nic.in ఆల్ ఇండియా కామన్ కౌన్సిలింగ్ ఫర్ డీమ్డ్ యూనివర్సిటీస్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి అది మీకు August 1 నుంచి కూడా ఇక్కడ అప్లై చేసుకున్న కూడా అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించి ఈరోజు రేపు ఆల్రెడీ మార్క్ లిస్ట్ పెట్టినారు, రేపు ఫైనల్ లిస్ట్ పెడతారు. కాబట్టి ఉండేటటువంటి అవకాశాలు మనం ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నాం, సో ఇక్కడ సీట్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటని జాగ్రత్తగా క్షుణ్ణంగా కూడా, అంటే ఇంత కష్టపడి నీట్ క్వాలిఫై పేరెంట్స్ అందరూ ప్లానింగ్ ఉన్నా కూడా కౌన్సిలింగ్లో తెలియకుండా జరిగేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఏదో ఒకటి ముందు ఉన్న సీట్ తీసేసుకోండి తర్వాత ఆలోచించుకుందాం అనుకుంటే ఆ సీట్ తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ సీట్, ఎందుకంటే మీకు ప్రాస్పెక్టస్లోనే డౌన్లోడ్ చేసుకొని అందులో పీనల్ యాక్షన్ అని 5th పాయింట్ ఉంటుంది, దాన్ని క్షుణ్ణంగా చదువుకోండి. అంటే సీట్ తీసుకున్న తర్వాత అది క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఫైనాన్షియల్గా 10% ఆఫ్ ఫీజు డిడక్షన్ ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి తొందరపడకుండా ఒకవేళ లేదు ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, ఇది ఫీజు 30 lakhs ఉంది ఆంధ్రప్రదేశ్లో, నెక్స్ట్ మనకి తెలంగాణలో స్టార్ట్ అవుతుంది, అక్కడ 23 లక్షలే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మెళకువలన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పిల్లలకి ముందుగా కూడా మనం కౌన్సిలింగ్కి వెళ్లే ముందు కూడా ఒక అవగాహనకు వచ్చి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ తీసుకోమని చెప్పి మేము చాలా మంది తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. అలా కిరణ్ గారు, ఇంకో చిన్న డౌట్, ఆటో స్లైడింగ్ లాంటిది ఏమైనా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మీరు చెప్పినట్టు అంటే ఒక విద్యార్థి కనుక బయటకు వెళ్ళిపోతే నెక్స్ట్ విద్యార్థి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ లో ఆటో స్లైడింగ్ ఉంటుంది కదా, కానీ బి కేటగిరీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీడీఎస్ కాలేజ్లో బి కేటగిరీ సీట్ మనం చూస్ చేసుకున్నాం. చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే
ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ రిస్క్ ఉంటుంది కాబట్టి ముందుగా కూడా మనకి ఏ కోర్స్ అయితే మనం అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా మంది మేము లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నది ఏంటంటే ఆగస్టు 31 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఆల్ ఇండియాలో ఉండేటటువంటి మొత్తం డీమ్డ్ యూనివర్సిటీస్లో 5,200 సీట్లకు గాను ఈ రోజు కనీసం ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో అయితే 25% మంది కూడా రిపోర్ట్ చేయలేదు. సో నెక్స్ట్ రౌండ్కి ఎందుకంటే మనకి ఉండేటటువంటి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా డిజాల్వ్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ ఏ కేటగిరీ సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి, తర్వాత బి కేటగిరీ, తర్వాత ఎన్ఆర్ఐ అట్లా. ఎందుకంటే ఆగస్టు మనకి ఆల్మోస్ట్ 20వ తారీఖు వరకు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా జరుగుతుంటుంది. అది అయిన తర్వాత ఉండేటటువంటి అంటే ఒక రౌండ్ కాకుండా కౌన్సిలింగ్ విధానం ఎట్లుంటుందంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తానంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఒకవేళ ఎవరైనా నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఉంటే అవి సెకండ్ రౌండ్లో పెడతారు. ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీ సీటు 1వ తారీఖు నుంచి మళ్ళీ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్గా కూడా అప్లై చేసుకునే అవకాశం ఆల్ ఇండియా డీమ్డ్ యూనివర్సిటీస్కి ఉంది. అది ఫీజు కూడా తక్కువ ఉంటుంది, సుమారు 5,000 పైచీలకి సీట్లునే, అందులో 25% 3 నుంచి 4,000 సీట్లు అక్కడ మనకి లభ్యమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అప్లై చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరు రాష్ట్రాలు చుట్టుపక్కల రాష్ట్రాలు ఉండేటువంటి ఓపెన్ కేటగిరీ సీట్లు, ఇప్పుడు కర్ణాటకలో 600 సీట్లు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో, వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అయిపోతుంది. ఇట్లా కౌన్సిలింగ్ సంబంధించి చాలా క్షుణ్ణంగా ఆప్షన్స్ తీసుకోవాలి. ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు మళ్ళీ వెనకడుగు వేసే అవకాశం ఉండదు. ఒకవేళ అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ సీట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి వేరే రాష్ట్రం తక్కువ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నో అబ్జెక్షన్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ. కాబట్టి మీరు ఆ ప్రాస్పెక్టస్ని ప్రింట్ తీసుకొని ఆ యొక్క పీనల్ యాక్షన్ అనేటటువంటి కాలం ఒక 6 పాయింట్స్ ఉంటాయి, క్షుణ్ణంగా చదువుకొని కౌన్సిలింగ్లో అడిగి ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలని చెప్తున్నాను సార్ ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కూడా. ఎందుకంటే మేము పోయిన సంవత్సరం చూసాం కొంతమంది పిల్లలు ఇక్కడ ఏదో తొందరపడి ఏదో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మంచి మెరుగైన కాలేజీలో వేరే రాష్ట్రంలో అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకొని స్టెప్ వేయడం మంచిదండి. అలా కిరణ్ గారు ఏం చెప్తారు పేరెంట్స్కి ఎవరైతే తమ పిల్లల్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు? సార్ ఫస్ట్ నుంచి కూడా మా ఈడీ ప్లస్ ఎడ్యుకేషన్ సంస్థ మేము చెప్పేది ఏంటంటే మధ్యతరగతి విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడానికి అనుకునేటటువంటి మార్గాలు అయితేమి వాళ్ళు తక్కువ బడ్జెట్లో అంటే ఏంటంటే ఎంబీబీఎస్కి సంబంధించి ఒక 5.5 years కోర్స్ ఉంటుంది, 5.5 years తర్వాత వాళ్ళు మళ్ళీ పీజీ 3 years ఉంటుంది, పీజీ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. కాబట్టి 11.5 years చదివితేనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అవుతారు. కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఆ పిల్లలు 11.5 years కష్టపడాలి. ఇన్ ద సేమ్ వే మేనేజ్మెంట్ కోటా కనుకైతే మనకి మళ్ళీ పీజీకి కానీ సూపర్ స్పెషాలిటీకి కానీ చాలామంది తల్లిదండ్రులకి ఎందుకంటే అవగాహన లేక ఇక్కడ నుంచి ఏదో కొంత తగ్గుతుందని వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాయిన్ అయిన పిల్లలు మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రాష్ట్రంలో పీజీకి మళ్ళీ నాన్ లోకల్ అవుతారు. కాబట్టి మళ్ళీ పీజీలో కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ పేరెంట్స్కి ముఖ్యంగా ఈ 11.5 years పిల్లలు కష్టపడి చదివినా కూడా వీళ్ళు ఫీజులు కట్టేదానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అంటే. కాబట్టి మా ఈడీ ప్లస్ సంస్థ ద్వారా మేము చెప్తాం అంటే తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ పూర్తి చేసుకోండి. ఒకవేళ తక్కువ ఖర్చులు ఇక్కడ మనం జాయిన్ కాలేనప్పుడు మనకు ఉండేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి విదేశ వైద్య విద్య గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. దానికి సంబంధించి మా సంస్థ మేము అంటే చాలా మంది తల్లిదండ్రులు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందంటే వేరే దేశాలకు వెళ్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినానికి స్క్రీనింగ్ టెస్ట్ రాయాలంటే కదండి అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఆ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ గురించి మేమేంటంటే అందుకని మేము మా సంస్థ ద్వారా వెళ్ళినటువంటి విద్యార్థులకి ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి అంటే ఎంబీబీఎస్ ఇంట్రడక్షన్ టు ఎంబీబీఎస్ అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ దగ్గర నుంచి మనం వాళ్ళకి ఆన్లైన్ ట్యూటోరియల్ ఇచ్చి స్క్రీనింగ్ టెస్ట్ ఓరియంటెడ్ కోచింగ్ మేము ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం పిల్లలకి. అంటే మా సంస్థ ద్వారా బయటకు వచ్చే పిల్లలు స్క్రీనింగ్ టెస్ట్ చాలా సునాయాసంగా పాస్ అయిపోతారు. పాస్ ఇక్కడ ఆల్రెడీ పీజీ కూడా చాలా మంది జాయిన్ అయినారు. వెరీ గుడ్. రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. చిత్తూరు నుంచి హేమంత్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే హేమంత్ గారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. కిరణ్ గారు ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు. హలో వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. మేము చైనాలో జాయిన్ అవ్వాలనుకున్నాం సార్ ఎంబీబీఎస్ కి. ఓకే సార్ మాకు అంటే మీరు పెకింగ్ యూనివర్సిటీ అన్నా లేకపోతే షాంఘై జియావ్ యూనివర్సిటీలో అన్నా ఏమైనా అడ్మిషన్ తెప్పించగలరా? హేమంత్ గారు, మీకు యాక్చువల్గా మీరు కావాల్సిన యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉన్నాయా లేవా అనేది మా తిరుపతి ఆఫీస్ వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారండి. మీరు అక్కడ మా తిరుపతి ఆఫీస్ని మీరు సంప్రదిస్తే మీకు మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది కాకుండా రేపు 30th మేము అక్కడ తిరుపతిలో పిఎల్ఆర్ గ్రాండ్లో మాకు స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. మీరు అక్కడ నేరుగా వచ్చినా కానీ ఈ కాలేజ్ యొక్క ఫీజ్ డీటెయిల్స్ మరియు వాటి యొక్క అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అన్నీ మేము డిస్కస్ చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్. కిరణ్ గారు, సో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలరా? ఎన్ఆర్ఐ కోటా
మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు సార్. అక్కడ ఇందాక చెప్పినట్టుగా మనకు ఉండేటటువంటి మొత్తం బి కేటగిరీ సీట్లు అంటే మేనేజ్మెంట్ కోటా సీట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఆల్మోస్ట్ 730 సీట్లు ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి 343 సీట్లు ఉంటాయండి. అంటే ఎన్ఆర్ఐ కోటా ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అంటాం. దానికి సంబంధించి రేపు ఎవరైనా కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా 30 లక్షలు ఫీజు ఉంటుంది ఎంబీబీఎస్కి అయితే. అదేవిధంగా మనకి బీడీఎస్కి అయితే ఆల్మోస్ట్ 6 lakhs ఎంతో ఉందండి. సో వాళ్ళు ఎన్ఆర్ఐ కోటాలో కనుక సీట్ ఆప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు ముందుగా కూడా మనకు ఉండేటటువంటి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత హైయెస్ట్ ఫిగర్కి సెలెక్ట్ చేసుకోవడం మంచిదని. ఎందుకంటే మన తెలంగాణలో ఫీజు కానీ రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్తో పోల్చుకున్నప్పుడు ఫీజు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ తీసుకునేటప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ అంటే అక్కడ ఒక 725 ఇక్కడ ఒక 730 సీట్స్ వరకు ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం ఫస్ట్ బీ కేటగిరీ ఫిల్ అయిన తర్వాత ఎన్ఆర్ఐ కోటాలో మీరు ఆప్ చేసుకునేటప్పుడు ఆ యొక్క పీనల్ యాక్షన్స్ అంటే ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ చేసుకోవాలంటే లేదు నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ గ్యారెంటీలు ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి ఆ ప్రాస్పెక్ట్ క్షుణ్ణంగా చదువుకొని కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా సీట్ ఆప్ చేసుకోవడం. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ పొందలేని వాళ్ళకి నీట్ క్వాలిఫై కాలేని వాళ్ళకి సో చైనాలో ఉన్న ప్రాస్పెక్టస్ ఏంటి, ఏ రకంగా అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అంటారు? సో ఇందాక మనం ఏవీలో చూసినట్టుగా విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి ఫస్ట్ ఉండేటటువంటి అపోహలు ఫస్ట్ వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి. మా సంస్థ ద్వారా మేము Day 1 నుంచి కూడా పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పీజీ అంటే ఇక్కడ చదవలేనటువంటి విద్యార్థులు మనం చైనాకి వెళ్ళినప్పుడు కూడా తక్కువ ఫీజులు అంటే మనం ఆల్మోస్ట్ 9-10 లక్షల నుంచి మొదలు పెడితే మన కంప్లీట్ కోర్స్ అంటే 5.5 years కలిపి ఆల్మోస్ట్ మనం 10 నుంచి 10 లక్షలు 12 లక్షల మధ్యలో కూడా కోర్స్ కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీ మేము సెలెక్ట్ చేసుకున్నాం. మా ఈడీ ప్లస్ సంస్థ ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి అక్కడ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి అక్కడ అట్మాస్ఫియర్ అంటే వెదర్ సిమిలర్గా ఉండటం కానీ నెక్స్ట్ హాస్పిటాలిటీ విషయంలో ముఖ్యంగా ఇట్లా మా ఈడీ ప్లస్ టీమ్ ఆఫ్ మెంబర్స్ మాకున్నటువంటి లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్లో మేము పంపించినటువంటి విద్యార్థుల ఫీడ్బ్యాక్ను అనుగుణంగా కొన్ని యూనివర్సిటీని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక వీసా ప్రాసెసింగ్ అయితేమి నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెసింగ్ అయితే అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇండియాకి రాగానే ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే ఈ సంవత్సరం గనక విదేశాలకు వెళ్ళాలి లేదా ఎంబీబీఎస్ చదవాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది చదవకాశం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈవెన్ విదేశాలకు వెళ్ళాలన్నా కూడా నీట్ క్వాలిఫై అవ్వాలనేటటువంటి రూల్ పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఎక్కువ ఆలోచించొద్దని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఎన్ఎంసీ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ అని కొత్తగా రాబోతుంది. దాని ప్రకారం ఏంటంటే డ్రాఫ్ట్ బిల్లు నేను ఈ మధ్య చూసినప్పుడు నేషనల్ లైసెన్షియేట్ ఎగ్జామ్ అంటే దాన్ని ఎగ్జిట్ ఎగ్జామ్ అంటారు. దాన్నే పీజీకి ఎంట్రన్స్గా కూడా పరిగణిస్తారు. అంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్క్రీనింగ్ టెస్ట్ రాస్తారు. కాబట్టి ఖచ్చితంగా పీజీ చదవాలంటే ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జిట్ ఎగ్జామ్ని పీజీ ఎగ్జామ్ అంటారు. అంటే ఎవరైతే క్వాలిఫై గారో భారతదేశంలో చదివిన వాళ్ళు కూడా క్వాలిఫై కాకపోతే ఇంక ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. క్వాలిఫై అయిన తర్వాత అదే పీజీ ఎంట్రన్స్గా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళినా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇక్కడున్నా కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము దానికి సంబంధించి Day 1 నుంచి కూడా ఈ యొక్క ప్రిపరేషన్కి సంబంధించినటువంటి 19 సబ్జెక్ట్స్ అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ నుంచి మొత్తం 5.5 years బుక్స్ని మనం ఈ బుక్ వేసి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఆన్లైన్ యాప్ ద్వారా పీజీ కోచింగ్ సెంటర్ ఉంది మనకి. మనం వాళ్ళు Day 1 నుంచి కూడా గైడ్ చేస్తామండి. సో ఫైనల్గా ఎంసీఏ రాయడానికి చాలా సులువుగా సునాయాసంగా ఎంసీఏ కంప్లీట్ చేసుకుని ఇక్కడ పీజీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఎంబీబీఎస్కి ఉన్నటువంటి మొత్తం అమౌంట్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసేదానికన్నా పిల్లల పీజీకి సూపర్ స్పెషాలిటీకి ప్లానింగ్ చేసుకుంటూ తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ మనం ఎక్కడ చేయగలం, సెక్యూర్డ్గా ఎక్కడ చేయగలం అనేదంటే ఎంబీబీఎస్ మనకి అక్కడ ఏంటంటే బేసిక్ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే చైనాకి వెళ్ళే పేరెంట్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ చైనా లాంగ్వేజ్ మాకు రాదు కదా అని అడుగుతారు. ఎప్పుడు కూడా ఒక డాక్టర్కి లాంగ్వేజ్ ఎప్పుడు అవసరం అవుతుందంటే పేషెంట్తో మాట్లాడేటప్పుడు మాత్రమే ఇంటరాక్ట్ అయ్యేది. కాబట్టి మనం ఏంటంటే 4.5 years అక్కడ చదువుకొని తర్వాత మళ్ళీ మనం ఇండియాకి వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వగానే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ చేసుకునే సదుపాయం ఉంది కాబట్టి మనకి అక్కడ చైనా లాంగ్వేజ్తో ప్రాబ్లం ఉండదు. ఇక్కడే ఇంటర్న్షిప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంటర్న్షిప్ చేసుకుంటూ పీజీ కోచింగ్ తీసుకుని ఇక్కడ పీజీలో సీట్ పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకుని ఇండియాకి వచ్చి మనం ఇక్కడ ఉండేటటువంటి పీజీ మంచి కాలేజ్లో పీజీ సీట్ ఎట్లా పొందాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే చాలా ఈజీగా అందరూ కూడా ఉన్నటువంటి కొద్ది డబ్బులతో వాళ్ళ యొక్క పూర్తి పీజీ వరకు కూడా పూర్తి అయ్యేటటువంటి ప్లానింగ్ కెరీర్ గైడెన్స్ మా ఈడీ ప్లస్ సంస్థ. ఎందుకంటే పీజీ చేయలేకపోతే అదేనండి ఎంబీబీఎస్ చదివిన దాని వల్ల పెద్దగా అంటే ఈవెన్ మనకి ఈ రోజు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చిన్న బాగా లేకుండా వచ్చినా కూడా మనం స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషలిస్ట్ వెళ్తున్నాం. కాబట్టి ఆ పిల్లలు ఎంబీబీఎస్ తో పాటు వాళ్ళు చదువు ఆగిపోకుండా కంప్లీట్ పీజీ కానీ
సూపర్ స్పెషాలిటీ కూడా కంప్లీట్ చేసేదానికి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్, టైం ప్లానింగ్ అన్ని చేసుకోవడం మంచిదని చెప్తాం సార్. రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చైనాలో అడ్మిషన్స్ ఇప్పిస్తున్నారు. సో ఏ యూనివర్సిటీస్తో మీకు టైప్ ఉంది, ఏ యూనివర్సిటీస్తో డీల్ చేస్తున్నారు మీరు? జనరల్గా చైనాలో ఆల్మోస్ట్ 259 యూనివర్సిటీల వరకు మనకి ఎంసీఏ గుర్తింపు ఉందండి. ఓకే, ఈ యూనివర్సిటీల్లో మనం చూసుకునేది ఆల్మోస్ట్ ఒక 20 యూనివర్సిటీస్ వరకు మనం ఈడీ ప్లస్ రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 15 యూనివర్సిటీస్ వరకు అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకొక రిమైనింగ్ ఇంకో 5 యూనివర్సిటీస్ వరకు అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. ఇందులో కూడా ఏంటంటే మేము ఎలిజిబిలిటీ కూడా మేము చూసేది ఎలా చూస్తున్నామంటే వారికి 17 సంవత్సరాలు ఏ ఇయర్ అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో అంటే 2017 డిసెంబర్కి వారికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% మార్క్స్ ఉంటే అండి వీరు చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి అర్హులండి మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం. సో ప్రతి ఒక్కరికి, చాలామందికి ఉన్న పేరెంట్స్కి అందరికీ ఒక డౌట్ ఏంటంటే మేము చైనాలో చేసే యూనివర్సిటీస్కి రికగ్నైజేషన్ ఉన్నదా లేదా అనేది ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ అండి. సో ఇవాళ రోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో ఏ యూనివర్సిటీస్కి ఏ కంట్రీస్కి వెళ్ళాలి అనేది కూడా వారు క్లియర్గా పొందుపరచడం జరిగింది. వరల్డ్ వైడ్. వెరీ గుడ్. వరల్డ్ వైడ్. అందులో మీరు చూసుకుంటే మీకు ఏ యూనివర్సిటీ రికగ్నైజేషన్ ఉంది, ఏ యూనివర్సిటీ రికగ్నైజేషన్ లేదు అనేది క్లియర్గా ఉంటుంది. అదే కాకుండా మేము ఈడీ ప్లస్ వాళ్ళం ఏం చేస్తామంటే ఎప్పుడైతే స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంటాడో ఆ అడ్మిషన్ తీసుకున్న వెంటనే వారికి పాస్పోర్ట్ దగ్గర నుంచి అన్నీ అప్లై చేసిన తర్వాత, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ అప్లై చేస్తాం. సో దట్ పేరెంట్కి కంఫర్టబుల్గా ఉంటాడు. ఓకే, మాకు ఎలిజిబిలిటీ వచ్చింది అంటే దట్ మీన్స్ మా డిగ్రీ ఇండియాలో రికగ్నైజ్ అవుతుంది అనేది వాళ్ళకి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో దాని తర్వాత పేరెంట్ కూడా ఏంటంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళినాక, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత 4.5 years స్టూడెంట్ మా గైడెన్స్లో ఉండి అతను ఎంసీఐ కూడా 100% క్లియర్ చేసుకునేదానికి ఇందా కిరణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ బుక్స్ కానీ తర్వాత మెటీరియల్స్ కానీ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మాకు అక్కడ ఇన్ యూనివర్సిటీ స్టాఫ్ ఉంటారండి. సో వాళ్ళు వచ్చేసి మనం ఇండియన్సే ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బాయ్స్కి ఒక సపరేట్ కేర్ టేకర్ ఉంటారు, తర్వాత గర్ల్స్కి సపరేట్ కేర్ టేకర్ ఉంటారు, తర్వాత మన ఇండియన్ మెస్ ఉంటుంది. సో అదే కాకుండా పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ వారు హాస్పిటలైజ్డ్ లేదా ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ కానీ తర్వాత వీసా ఎక్స్టెన్షన్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క వర్క్ని వాళ్ళు చూస్తారండి. అదే కాకుండా పిల్లలకి ఏదైనా హోమ్ సిక్నెస్ ఉన్నా కానీ దగ్గరుండి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటి మెయిన్ ఇష్యూస్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు 100% పిల్లల్ని ఈ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయించేసి వాళ్ళు 100% ఎంసీఏ క్లియర్ చేసి ఇండియాలో పీజీ కానీ లేదా అదర్ కంట్రీస్ అనగా మనం అదర్ కంట్రీస్లో పీజీ అనగా ఓన్లీ 5 దేశాల్లో ఇవాళ రోజు వరకు ఎంసీఏ గుర్తింపు ఇస్తుందండి. అది వచ్చేసి యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండి. ఇంకా రిమైనింగ్ అదర్ కంట్రీస్లో అయితే వారు వెళ్ళి అక్కడ పీజీ చేసుకొని ఆ యొక్క కంట్రీస్లో స్థిరపడేదానికి పనికి రావడమే కానీ అది మళ్ళీ ఇండియాకి వచ్చేసి అది ప్రాక్టీస్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇండియాలో ప్రాక్టీస్ చేసినా కానీ వాళ్ళు ఓన్లీ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ మీద ప్రాక్టీస్ చేసేదానికి ఉంటుందండి. అలాగే ఇప్పుడు మీరు పంపిస్తున్న యూనివర్సిటీస్లో ఫెసిలిటీస్కి సంబంధించి ఏం చెప్తారు? మీకు ఇందాక మా ఏవీలో టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్ అండి. అండ్ కంపారిటివ్లీ ఈడీ ప్లస్ కూడా చూసుకునేది కూడా ఏంటంటే చైనా అంటే చాలా పెద్ద కంట్రీ అండి. అండ్ మనం సౌత్ నుంచి నార్త్ వరకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇందులో కూడా మేము మెయిన్ పరిగణనలోకి తీసుకునేది అంటే టెంపరేచర్ ఇష్యూ. ఏదో మైనస్ టెంపరేచర్స్ అలా ఉన్న యూనివర్సిటీస్ మేము ప్రిఫర్ చేయమండి. మేము వచ్చేసి చూసేది కూడా సౌత్ సెంట్రల్ చైనాలో యూనివర్సిటీస్ మేము రికగ్నైజ్ చేయడం జరుగుతుందండి. వాటికి పిల్లలను పంపిస్తే ఏంటంటే మన టెంపరేచర్స్కి అనుకూలంగా ఉంటాయి. ప్లస్ ఈ ట్రావెలింగ్ ఇష్యూస్ ఏమి ఉండవండి. చాలా అన్ని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవన్నీ దగ్గర నుండి చూసుకోవడం జరుగుతుంది. సో దట్ పిల్లలకి చాలా కంఫర్టబుల్ లెవెల్ ఇవ్వడం జరుగుతుందండి మెయిన్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చైనా ఈజ్ నెంబర్ 1 అండి కంపారిటివ్లీ ఎనీ అదర్ కంట్రీ. అండ్ మీరు హ్యూజ్ బిల్డింగ్స్ కానీ తర్వాత క్లినికల్స్ అవి ఎలా ఉంటాయి సార్? క్లినికల్స్ చాలా చక్కగా ఉంటాయండి. అండ్ అంటే క్లినికల్స్ గురించి చెప్పాలి అని అంటే ఈవెన్ ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎవరైతే హెబై మెడికల్ యూనివర్సిటీలో చేస్తున్నారో వీళ్ళందరూ సర్జరీ ఇంటర్న్లో ఉన్నారండి. అండ్ దే ఆర్ ఆపరేటింగ్ ద బాడీస్. సో అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఒక అపోహ మాత్రమేనండి. జనరల్గా ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ నుంచి రోజుకు 1 గంట ఈ బేసిక్స్ చైనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తారండి.
అంటే కన్ను ఏంటి, ముక్కు ఏంటి, నోరేంటి, గుండెంటి, చెయ్యేంటి, basic నొప్పి ఏంటి things. అనేది చెప్పేదానికి ఒక క్లాస్ మాత్రం చెప్తారండి. సో చాలా మందికి ఇంకొక ఉండే అపోహ ఏంటంటే వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, పాస్ అయితేనే వీళ్ళకి డిగ్రీ ఇస్తారు అనేది ఒక అపోహ మాత్రమేనండి. అలాంటిదేం లేదు. అలాంటిది ఏమి ఉండదండి. దిస్ ఈజ్ ఓన్లీ అ బేసిక్ స్పోకెన్ చైనీస్ లాంగ్వేజ్. సో అది అందరికీ ఇప్పుడు మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 బ్యాచెస్ ఆల్రెడీ బయటకు వచ్చి ఎంసీఏ క్లియర్ చేసి ఇండియాలో పీజీ చేస్తున్నారండి. సో వారి అందరికీ లేని ఇబ్బంది ఇప్పుడు కొత్తగా అయితే రాదు కదా. అంతే కదా. సో ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంది హ్యాపీగా లాంగ్వేజ్ క్లియర్ చేసుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ అక్కడ చైనాలోనే పీజీ చేసి అక్కడ డాక్టర్గా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు కిరణ్ గారు విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ? సో ఈ విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యార్థులకి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకోండి. నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్లు చూసుకొని ఎక్కడ తక్కువలు ఉన్నాయి, తొందరపడి ఎక్కడో దగ్గర ఒక ఆప్షన్ తీసుకున్న తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్, ఎందుకంటే మాకున్నటువంటి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ యొక్క సీట్లు మిగిలినప్పుడు కానీ ఇంకో రాష్ట్రంకి వెళ్ళేదానికి కానీ అన్నిటికీ కూడా ఉండేటటువంటి అవకాశాలు లాస్ట్ డేట్ అంటే ఆగస్టు 31 వరకు ఎంబీబీఎస్ డేట్ కట్ ఆఫ్ కాబట్టి చాలా నిదానంగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అన్ని రాష్ట్రాల ఫీజు స్ట్రక్చర్స్ కానీ ఉండేటటువంటి సీట్స్ చూసుకొని ఇక్కడ పే చేసుకోలేకపోయినా లేదా ఇక్కడ ఇంత ఖర్చు పెట్టడం వద్దనుకున్నప్పుడు కూడా దీనికన్నా బెటర్ ఆపర్చునిటీస్ మనకు తక్కువలు ఎక్కడ ఉన్నాయి, విదేశాల్లో వైద్య విద్య గురించి కొంత ఆలోచించి డెసిషన్